ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణ పనులకు ఎన్డీఏ ప్రభుత్వం ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తుందని బీజేపీ శాసనసభా పక్షనేత సీనియర్ శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బీజేపీ సుపరిపాలన పేరుతో 11 ఏళ్ల మోడీ పాలనలో అమలు చేసి అభివృద్ధి సంక్షేమ పథకాలపై కార్యకర్తలకు వివరించారు. ప్రపంచంలో భారత శక్తివంతమైన అగ్రగామి దేశంగా గుర్తింపు పొందాలనడానికి మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లలో అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలు కారణమన్నారు. రైతాంగానికి కొండంత అండగా నిలిచే అనేక కార్యక్రమాలు అమలు చేసి వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. అన్ని రాష్ట్రాల్లో ప్రారంభించడం జరిగింది. విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంటో కూడా తెలుసుకున్నాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత ఆదరణతోటి ప్రేమతోటి ఉండే వ్యక్తి వారి చిన్నాన్న గారు వివేకానంద రెడ్డి గారు. మరి వారి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. గొడ్డలితోటి నరికేసి హార్ట్ అటాక్ అని చెప్పే గొప్ప వ్యక్తి గొడ్డలితోటి నరికేసి హార్ట్ అటాక్ అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరో మీకు అందరికీ తెలుసు. అయిపోయిన తర్వాత ఆయన బండారం బయట పడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అప్పుడున్న ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లాలనే ఉద్దేశంతో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు వేసి చేశారు. కేవలం ఆ సాక్షి పేపర్లోనే, వారి పేపర్లో. ఇటువంటి వ్యక్తి ఒక పక్కన అత్యంత అద్భుతంగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సంవత్సరం కాలంలో మనం చూస్తున్నాం. సంవత్సరం నుంచి అసలు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రము బయట పడతామా లేదా, ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ మనము ఆశ ఉంటుందా లేదా అనే పరిస్థితి నుంచి ఈ సంవత్సరం కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం